హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అన్షు కిచెన్ వ్లాగ్. ఈరోజు నేను కర్ణాటక స్టైల్ దొన్న బిర్యానీని చేసి చూపించబోతున్నాను. ఇది చాలా ఈజీ ప్రాసెస్. సో మీరు కూడా ట్రై చేసేయండి. ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 3 to 4 స్పూన్స్ దాకా పెరుగు తీసుకోవాలి. ఇలా చూపించిన విధంగా అన్ని మసాలాలు చికెన్ పీసెస్కి పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇది ఒక 10 to 15 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ రెసిపీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి. చాలా తొందరగా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. దీనికి గ్రేవీ కూడా అవసరం లేదు. ఉత్త ఈ మసాలాతోనే టేస్ట్ వచ్చేస్తుంది. ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. కర్ణాటకలో ఇది ఫేమస్ రెసిపీ అండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఆయిల్లో బాగా మగ్గాలి. మొత్తం ఇలా మగ్గిన తర్వాత వీటినంతా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది మొత్తం చల్లారనివ్వాలి. ఇది పేస్ట్ పట్టుకోవాలండి. సో కొంచెం చల్లారనివ్వాలి. అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, లవంగాలు, కొద్దిగా షాజీరా, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసేసుకుందాం. కర్ణాటకలో చాలా మంది ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఈ బిర్యానీ తినడానికి ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ బిర్యానీ అంత ఫేమస్. ఇప్పుడు ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకుందాం. ఇలా అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత కసూరి మెతి వేయడం వల్ల బిర్యానీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. సో కసూరి మెతి, ఇంకా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకుందాం. చికెన్ బాగా ఉడకాలి, సో నూనెలో మగ్గాలి కదా. సో బాగా అంతా చికెన్ అంతా వేసేసి బాగా ఇలా మిక్స్ చేస్తూ ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇది కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా అంతా వాటర్ ఇలా పైకి వచ్చేస్తున్నప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అది అందులో వేసేసుకుందాం. మొత్తం పేస్ట్ కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా అంతా మిక్స్ చేసేసుకొని ఆ పేస్ట్ అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇది పేస్ట్ అంతా దానికి పట్టేలాగా ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈలోపు చికెన్ కూడా కొద్దిగా ఉడుకుతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో రైస్ వేసుకోవాలి. ఒక 1/2 hour పాటు నానబెట్టాను నేను రైస్. ఆ రైస్ అందులో వేసేసుకోవాలి. ఈ బిర్యానీకి మనం బాస్మతి రైస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నార్మల్గా ఇక్కడ సైడ్ దొన్న బిర్యానీ అంటే నార్మల్ సన్న బియ్యమే యూజ్ చేస్తారు. సో మనం ఆ బియ్యంతోనే నేను ట్రై చేస్తున్నాను. ఇప్పుడు సన్న బియ్యంతోనే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ చికెన్ నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి కదా. సో మరి మనం వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేసామంటే మరి రైస్ అంతా మెత్తపడిపోతుంది. సో కావాల్సినంత చూసుకొని 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ కూడా వేసి బాగా మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకొని కుక్ చేసుకోవాలి. ఇక్కడ చాలా అంటే చాలా ఫేమస్ అయిన రెసిపీ అండి ఇది. చాలా ఈజీ కూడా అయిపోతుంది. నార్మల్ బిర్యానీ కన్నా ఈ బిర్యానీ ఇంకా ఈజీగా చేసుకోవచ్చు మనము. చూడండి, ఒక 20 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిపోతుంది. చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఇలా వచ్చేస్తాయి. రైస్ కూడా బాగా ఉడికిపోయింది. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసేసుకుందాం. నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది నిజంగా అస్సలు గ్రేవీ అవసరం లేదండి. నేను ఇది చేసినప్పుడు గ్రేవీ అస్సలు చేయను.
ఉత్తి ఈ బిర్యానీతోనే సరిపోతుంది మనకి. ఇందులో మనం పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి, ఆ కారము ఇంకా అంతా ఆ టేస్ట్ అంతా వాటికొచ్చేస్తుంది. సో, గ్రేవీ అవసరం లేదు. సో, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అన్షు కిచెన్ వ్లాగ్. థాంక్ యూ.